పదర 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 ఇప్పుడమిటి అడిగి చూడు పదరా చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. Okay, welcome to the 13th contestant, farmer and YouTuber Pallavi Prashant. Pallavi Prashant onto the stage. నేను ఇందాక ఏవి చూశాను, నీ కష్టంలో నిజాయితీ ఉంది సార్, నీ నమ్మకమే ఒక లక్ష్యం వైపు నడుపుతుంది సార్. నీ నవ్వు చూడ ఎంత ప్యూర్ గా ఉంది. ఇది ఒక మిర్చి మొక్క సార్. లోపల తీసుకెళ్ళు. వచ్చినా బాబు అమ్మా వచ్చినా. పల్లవి ప్రశాంత్ తెలుసు, చూసిన అన్న. థ్యాంక్స్ అన్న. మొత్తానికి కొట్టినవులే. ఎక్కడ పెడదాం? పోయేటప్పుడు తీసుకుపోతాడు కప్పుతో పాటు. తేజు జాగ్రత్త కంపల్సరీగా. విన్నర్ ఎవరు రివీల్ చేయాల్సిన సమయం వచ్చేసింది. ఫైనల్ డే రోజున కంటెస్టెంట్లు వస్తారని ఇంతమంది క్రౌడ్ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ఎదురు చూడడంలో బస్సులు వస్తుంటే ఒక కుర్రాడు రెండు బస్ అద్దాలను పగలగొట్టడం జరిగింది. ఎవరో మొత్తానికి పరిగెత్తుకుంటా వెళ్ళి అదే టైంలో ఒక రాయి ఇసిరేయడంలో ఒక అబ్బాయి తల కూడా పగిలింది. దానివల్ల లా అండ్ ఆర్డర్ మొదలయ్యి ఇప్పుడు పోలీసులు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సీరియస్గా యాక్షన్ తీసుకునేటట్టున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అప్పుడే వస్తున్న గీతూ రాయల్ కార్ మీద ఈ రోజు దాడి జరిగింది. అమర్దీప్ కారు అలాగే చాలా మంది సెలబ్రిటీస్ కార్లు అయితే పగలగొట్టడం జరిగింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారని చెప్పి అంటున్నారు. తనని అడుగుదాం. హాయ్ గీతూ. సో మామూలుగా అయితే ఒక గంట ఆగి 2 గంటలు ఆగి అక్కడి నుంచి బయలుదేరదాం అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము బిగ్ బాస్ నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు ఇట్లా ఇబ్బంది అయింది. వచ్చి డోర్లు అంతా దమ్మ కొట్టేసి డోర్లు ఓపెన్ చేసి అట్లా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే చేస్తున్నారు. వచ్చినప్పుడు ఫుల్ అక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నారు కదా, ఇట్స్ నాట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఏ ఫ్యాన్స్ ఇంత చిల్లర్గా బిహేవ్ చేయరు. ఎవరైనా సరే నిజంగా చెప్తున్నాను, నాకు కానీ ఆ రెడ్ టీ షర్ట్ ఒకడు బట్టతలోడు ప్లస్ ఇంకొకడు ఈ అద్దం పగలగొట్టినోడు కావాలని ఏమి డోర్ కొట్టి పగలగొట్టలే. వాళ్ళు ఏదో తీసుకొచ్చి గుచ్చి తీసారంట. కోపం అంతా ఏం లేదు, వాళ్ళు పొరికి వేషాలు వేస్తా ఉన్నారు. బస్సులు కూడా అక్కడ అట్లే పగలగొట్టారు. బస్సులతో సరే మాతో అయితే ఏదో ఉందిరా, నేను ఏదో క్వశ్చన్ వేసినా నచ్చలేదనేసి అనుకుందాం, అమ్మరే ఏదో నచ్చలేదనేసి అనుకుందాం. బస్సులు అక్కడ వచ్చే బస్సులను కూడా డ్యామేజ్ చేస్తున్నారు. పొరికి ఎద్దవలు. నిజంగా చెప్తున్నా, మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఓటేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఏ ఒక్కరు కూడా చూడలేదుగా మాడిన నీ కడుపు, అవమానాలే ఎన్నెదురైనా ఆగని నీ అడుగు. ఆ అడుగులు చేసిన పోరాటం నీ గెలుపుకు కారణము. ఒక్కడితోనే మొదలయ్యింది పల్లవి ప్రస్థానం. వందల వేల గుండెల్లో నా ప్రశాంతుని స్థానం. చరిత్రలోన నిలవాలి అన్నా నీ విజయం. తగ్గేదే లేదు, అస్సలు తగ్గేదే లేదు. మన పల్లవి ప్రశాంత్కెవ్వడు ఇంకా అడ్డేరా లేడు. ఆగేదే లేదు, అస్సలు ఆగేదే లేదు. సావైనా బతుకైనా నీతోనే మాడుగు. అన్న ఒక 2-3 క్వశ్చన్స్ అన్న. చాలా దూరం తప్పుగా అనుకోకండి. మా ఊరికి రండి, రేపు ఊరిలోనే ఉంటా. నాకు కొంచెం అయితే లేదు. ఒక 2 క్వశ్చన్ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక 2-3 క్వశ్చన్.
అరే మీరు అలా ముందుకు రాకుండా మీరు ముందుకు వస్తున్న మీరే చూసుకోవాలి. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. సపోర్ట్ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన. రైతే గెలిచింది చివరికి. ఒకటే క్వశ్చన్, మీరు నిన్న అన్నపూర్ణేశ్వరి దగ్గర నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను దొంగతనం చేయలే. ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్నే కొంచెం లాఠీ చార్జ్ అయింది. అది నాకు తెలియదు. నేనేది చేపిస్తా. మీరు రోడ్ షో చేయడం కూడా చాలా మందికి ఇబ్బంది కలిగిందన్న, దానిపైన మీరు ఏమంటారు? మీరు నన్ను చూడనీకొస్తే ముఖం దాచుకొని పోవాలా? అంటే ర్యాలీలో ఎవరికైనా మెల్లైన స్పీడ్ పోలే. మేము వాళ్ళ కోసమే మమ్మల్ని సాటుకెళ్ళి తీసుకుపోయారు. సాటుకెళ్ళి పోడు పద్ధతి కాదు. దొంగతనం చేయలే. దొరలెక్కలకు గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా సాటుకెళ్ళి పోవాలా? చెప్పారు మీరే. సాటుకెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా. నేను కలిసే వచ్చిన. కంటెస్టెంట్స్ మీతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ వెహికల్స్ కూడా చాలా మంది, దానిపైన మీరు ఏమంటారు? అంటే మేమే నెగిటివ్ టాక్ వస్తుంది. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసిరో నాకు తెలియదు. అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పాను వాళ్ళని. మీరు చూసిరు, మీరందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు. బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రోజుదామంటే ఒక రైతు బిడ్డ మీద అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. రైతులందరికీ డబ్బులు ఎప్పుడు పంచుతాం అనుకుంటున్నారు? ప్లాన్ ఎప్పుడు ఉంది అసలు మీకు? చేస్తా, బరాబర్ మీకు చూపిస్తా. అందరికి చూపెట్టే చేస్తారా? నేను సాటుకి ఇయ్యాలా చెప్పు మళ్ళీ. అంతే కదా. నేను అలా పోక ముందు నుంచి ఒకటే మాట చెప్పిన. నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా, రైతుల గురించి ఆడినా. ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ. ఎందుకంటే ఇంకా ముందు పోతానా, లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడినా, నా గురించి నేను ఆడలేదు. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. నేను చెప్పి చెయ్యనట్టు కాదు, చేసా, బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు గౌంటే ఉంటది. నేను వాళ్ళు ఎట్లా నన్ను ఉండని అన్న నా నుంచి ఏమన్నా
పొరపాటు ఉంటే నాది నాకు ఏ పరంగానే ఇంకా వేరే పరంగా నేను కుళ్ళ ఉంటా. అమర్దీప్ మిమ్మల్ని లోపల తోసుకొని పోయాడు కదా, కొట్టేదానికి వచ్చాడు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? కొంచెం బాధ ఉండే. అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది, ఎందుకంటే అట్లా నూకుంటా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబు అట్లా నూకుంటాం. నేను బాధపడలే అన్న, నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇట్లా నూకుంటా వెండు నేను శివాజీ అన్నకి ఇట్లా అంటే నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేయలేదు కదా, సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేశారు కదా, దాన్ని స్టార్ మా బ్యాచ్ కి సారీ చెప్పించింది, కానీ స్టార్ మా బ్యాచ్ స్పై బ్యాచ్ కి సారీ చెప్పలేదు. సారీ చెప్పించింది, వాళ్ళకు కూడా వీడియో చూపించి సారీ చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు? నాకు తెలీదు. తెలంగాణ పని చేద్దాం మరి వచ్చేసారా? పొలాన్ని నిడిచిపెట్టుకోను, అటు యాక్టింగ్ నిడిచిపెట్టుకోను, అది చేస్తా ఇది చేస్తా రెండు చేస్తా. ఏముంది, ట్రాక్టర్ ఉందా, ఇల్లుందా, బైక్ అడిగితే జాగ్ ఉందా? మీరు చూసిరు కదా, ఎన్ని ఎకరాల పొలం ఉందని కూడా చాలా మంది క్లారిటీ లేదన్న. మీరు ఒకసారి 20 ఎకరాల పొలం ఉందన్నారు, ఎన్ని ఎకరాల పొలం? 20 ఎకరాల పొలం ఉంది అన్న వాళ్ళకి గొలుసు పట్టుకారమ్మని కొనుమని చెప్పండి, వాళ్ళకి అప్పుడే ఏర్పడుతుంది ఎన్ని ఎకరాలు ఉన్నాయని. హలో, ఇప్పుడు 20 ఎకరాలు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు అన్నారు, ఈ మీడియా వాళ్ళు అన్నారు కదా, దయచేసి చెప్తున్నా 20 ఎకరాలు అన్నారు కదా, 15 ఎకరాలు ఇచ్చి 5 ఎకరాలు మీరే అమ్ముకొని పోండి. మీ మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా, మిమ్మల్ని పొద్దున్న నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికి. రోజు రారి, నేను రోజు ఇస్తా ఇంటర్వ్యూ. సపోర్ట్ ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. శివాజీ అన్న నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు, నువ్వు ఎందుకు ఏడుస్తావు, ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చిండు, చాలు కదా. చాలా మంది నా కోసం వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియా నాకు సపోర్ట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ, యూట్యూబ్ ఛానల్ అందరికీ మీరందరూ సపోర్ట్ చేసారు. నాకు ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. నేను గెలవాలి, మనం అందరం గెలిచినాం. మీరు చాలా దూరం నుంచి వచ్చారు, అక్కడ హనుమన్ల గుడి కాడ భోజనం ఏర్పాటు ఉంది, తినేసి పోయి నేను సంతోషంగా ఉంటాను. మీ సంతోషం కోసం ఇంత దూరం వచ్చినా మీరు తినే పోవాలి, సరేనా? తింటారు కదా, తినాలా. అందరికి ఒక్కొక్కటి సపరేట్ ఇస్తా. ఒక్క యూట్యూబ్ ఛానల్ ఒక రైతుకి ఏం ఇస్తారు చెప్పు, ఏం చేస్తారు చెప్పు. వీడియో చెప్పారు, వీడియోలో ప్రశాంత్ రైట్ బ్రో విను బ్రో, మీడియా మేము చూపిస్తున్నాము కదా. బ్రో మిమ్మల్ని చూపించదు కదా, మేమే కదా బ్రో చూపిస్తున్నాం కదా బ్రో. బ్రో నువ్వు స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు, సింగిల్ ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు ఇదే మాట్లాడిగావా? ప్రశాంత్ స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఇచ్చే ముందు అన్నా ఫ్యాక్షన్ కార్ ఉంది అన్నారు, 4 ట్రాక్టర్లు ఉన్నాయి అన్నారు, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది అన్నారు. ఇవి ఎందుకన్నా అని చెప్పినాం కదా, నేను ఇస్తా అని చెప్పినా కదా, ఇవ్వాలనే టైం ఉందా? అక్కడికి వచ్చినాక ఇచ్చినాం కదా, అందుకే మీకు ప్రెస్ మీట్ లెక్కలనే పెట్టినాం కదా. ఒక్క నిమిషం కార్ పంపించాను నేను, సరే పంపిస్తా, మీరు మొత్తం నెగిటివ్ చేద్దామని కాదు ఇది. మీ ఛానల్ చేసింది మమ్మల్ని జరిమానా కడతారా? చెప్పేదాన్ని నన్ను మాట్లాడుతా ఉన్నాను. న్యూస్ పెట్టింది, ఫేక్ న్యూస్ పెట్టింది, ఓకే మేము అగ్రీ. ఫేక్ న్యూస్ పెట్టింది, అది ఫేక్, ఓకే, దాన్ని నిరూపించుకునే బాధ్యత ఎవరిది?
ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ రిజల్ట్ రోజున తను ప్రజల చేత గెలవబడినప్పుడు తన నివాసము నుండి పార్టీ కార్యాలయం వరకు పెద్ద ర్యాలీ చేసుకుంటూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ భారీ జనసంద్రోహంతో తను పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. ఆ రోజు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి సభలు కానీ చేయకూడదు. అలాంటిది మన రేవంత్ రెడ్డి గారు పెద్ద ర్యాలీ చేసుకుంటూ పార్టీ కార్యాలయంకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ పోలీసులు దగ్గరుండి మరి ఆ ర్యాలీకి సపోర్ట్ చేసినారు. కానీ ఒక రైతు బిడ్డ తను 105 days బిగ్ బాస్ హౌస్లో ఉండి కష్టపడి ప్రజాదరణ పొంది ప్రజల చేత గెలవబడిన ఒక రైతు బిడ్డ తను ర్యాలీ చేస్తూ వస్తుంటే తన మీద లేనిపోని కేసులు పెట్టి తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. సో ఇది ఎక్కడి న్యాయము? రైతు బిడ్డకి ఒక న్యాయము, రాజకీయ నేతకి ఒక న్యాయమా? రెండోది, ప్రజల మూడ్ను కన్వర్ట్ చేయడానికి కొన్ని ఆయుధాలు వాడుతూనే ఉంటారు సహజంగా. అందులో భాగంగా పల్లవి ప్రశాంత్ అరెస్టు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పైన వివిధ రకాల శిక్షలు పెట్టిరు. 147 IPC, 148, 290, 353, 427, 149, 3 PDPP యాక్ట్ కింద ఆయనని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో ఏం జరుగుతూ ఉంది, ఇంటర్లింక్ ఏమైనా కనిపిస్తూ ఉందనంటే ప్రజల మూడుని మరోవైపు తీసుకుపోవడానికి కొత్త నాటకం లెక్క కనిపిస్తూ ఉంది. అంటే రకరకాల కేసులు పెట్టారు. ఈ పెద్ద సెక్షన్స్ కూడా ఏం కాదు, ఇవి వట్టిగానే పోతాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రజల దృష్టిని కొద్దిగా పక్కకు జరిపించే ప్రయత్నం చేసినప్పటికీ అదంత సక్సెస్ఫుల్ కాలే. మరి తెలంగాణ ప్రజలారా, సరే పల్లవి ప్రశాంత్ దాన్ని పక్కకు పెట్టేస్తే ఇవాళ కాకపోతే రేపు వస్తాడు. మళ్ళా చెంచల్ కూడా జైలు నుంచి మళ్ళీ ఊరేగింపులు, మళ్ళీ కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి సహజంగానే. కానీ మరి అక్కినేని నాగార్జున మీద ఎందుకు పెట్టలేదు కేసు? బిగ్ బాస్ నిర్వాహకుడు కదా. అసలు అక్కడ బిగ్ బాస్ నిర్వహణ జరగకపోతే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకపోతా ఉండే, ఎవరిని విధుల్లో ఉన్న వాళ్ళని ఎవరిని అడ్డుకోకపోతా ఉండే, అన్లాఫుల్ గ్యాదరింగ్ జరగకపోతా ఉండే. అక్కినేని నాగార్జున పైన బిగ్ బాస్ నిర్వాహకుల పైన ఎందుకు కేసు పెట్టలేదు అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో తన క్యారెక్టర్ ఇది అని ఒక ముద్ర కొడుతూ పెట్టిన వీడియో గురించి మాట్లాడదాం. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే దొబ్బే అని లేకపోతే బూతులు వాడుతూ మమ్మల్ని బయటికి పంపించాడు అనే విషయాన్ని రైస్ చేశారు వాళ్ళు. మీరే చెప్తున్నారు ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలైంది 3 గంటలైంది అన్న విషయం మీరే చెప్తున్నారు. మీ అవసరం తీరలేదు కదా అని చెప్పి ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? 2 faces ఉన్నాయి. మనకు కనిపించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కాదు. మరి అంత నెగిటివిటీ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? మీరు ఇంటర్వ్యూ కోసం ట్రై చేసి ఇంటర్వ్యూ కోసం 2 days అతను చుట్టూ తిరిగి అతను ఇంటర్వ్యూ ఇవ్వకపోయే వరకు అతనిలో ఉన్నటువంటి ఇంకో ఫేస్ అనేది మీకు బయటపడి ఇప్పుడు వీడియో పెట్టాలనిపించింది. మాకు ఇంటర్వ్యూ దొరకట్లేదని మీరు విసిగెత్తిన తర్వాత, అదే మీకు ఇంటర్వ్యూ దొరికినట్లయితే ఈ వీడియోలు ఏముండేవి కావు. అంతేనా? సోషల్ మీడియాలో నేను ఇన్స్టాలో స్టోరీ పెడితే 2-3 లక్షల మంది చూశారు. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది సామాన్యుడి గెలుపును నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అసలు ఇదంత వరకు కరెక్ట్ అని అన్నారు. అసలు నా వీడియోలు మిమ్మల్ని నా పోస్టులు ఎవడు చూడమన్నాడు? మిమ్మల్ని ఏమన్నా చూడమన్నానా నేను? అంటే రెక్లెస్ గా ఒక మాట మాట్లాడాను. ఇంకోటి, పల్లవి ప్రశాంత్ గురించి కొన్ని స్టేట్మెంట్లు కూడా పాస్ చేయడం జరిగింది. అంటే నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నువ్వు తాగుతున్నాడని లేకపోతే ఇంకేదో చేస్తున్నాడని చెప్పని రకరకాలుగా అంటే బయటికి స్ప్రెడ్ చేసేస్తారా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారా? వాస్తవానికి సోషల్ మీడియాలో ఎవరినైనా ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు? అతను కొంత ట్రెండ్ అవుతున్నాడు అనుకున్నప్పుడు మీరు మీ వ్యూస్ కోసం అతన్ని పిలుస్తారు. మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తే మీకు ఇంకా వ్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో మీరు పిలుస్తారు. ఆ రకంగా అది మీకు ఉపయోగపడుతుంది, అవతల వ్యక్తికి ఉపయోగపడుతుంది. నువ్వు చెప్పిందల్లా నమ్ముకుంటూ వెళ్ళిపోతేనేమో ఓకే ఫైన్. నీకు ఇంటర్వ్యూ ఇవ్వనంత మాత్రాన అతను అసలు ఎట్లా నెగిటివ్ అయ్యాడు అనుకుంటే మాత్రం నువ్వు ఇప్పుడు చివరికి ఆ వ్యూవర్స్ని కూడా తిట్టేసే స్టేజ్కి వచ్చేసినావు అనమాట. ఒక కుర్రోడ్ని లోపలికి పంపించి ఏమంటున్నాడో తెలుసుకొని రమ్మంటే అతను చెప్పిన మాటను పట్టుకొని ఒక 100 సార్లు దాన్ని రిపీట్ చేసుకుంటూ మనల్ని ఎట్లా ఇబ్బంది పెట్టాడో చెప్పండి, మనల్ని అసలు ఏమన్నాడో చెప్పండి. ఇప్పుడు నీతో పాటు వచ్చిన వాళ్ళు నీకు అనుకూలంగానే చెప్తాను కానీ వ్యతిరేకంగా ఎందుకు చెప్తారు? ప్రశాంత్ లిటరల్ గా ఒక మాట మాట్లాడిన దానికి ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అతనితో ఇంటర్వ్యూ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఇంటి దాకా మీకు ఉన్నటువంటి ఫినాన్షియల్ స్టేజ్ని బట్టి ఇంటి వరకు దగ్గర ఇక్కడ హైదరాబాద్ లోనేమో 100-200 మంది మొబైల్స్, కెమెరాస్, లోగోలు అన్ని పట్టుకొని ఒక 100-200 మంది ఉన్నారు. జస్ట్ అక్కడ ఒక 2 మాటలు మాట్లాడేసి అన్న ఊరు రండి, ఊరికి వచ్చాక ఇస్తా అన్నారు.
సరే రమ్మన్నాడు కదా అని చెప్పని మీరు కనీసం గ్యాప్ ఇవ్వకుండా అదే రోజు నాకు ఫస్ట్ కావాలి నాకు ఫస్ట్ కావాలి నాకు ఫస్ట్ కావాలన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి అందరినీ మైకులు పెట్టండి అని చెప్పంటే ఇండివిజువల్గా ఏది రాత్రి 2 గంటలకి 3 గంటలకి ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి 30 మందికి ఈ విషయాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆడియన్స్కి ఇంకొకలాగా పోర్ట్రే చేయటం. మీరేమో మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి అతని ఒక ముఖ చిత్రం ఇది అని చెప్పని ఒక ఫ్రేమ్లో పెట్టేసేసి నెగిటివ్గా క్రియేట్ చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థం కావాలి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మీడియాని సోషల్ మీడియాని అందరినీ ఉపయోగించుకున్నాడు, అందరినీ తన అవసరానికి వాడుకున్నాడు. ఇప్పుడు హౌస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు పైసలు వచ్చిన తర్వాత ఎవరిని లెక్క చేయట్లేదు. మనోడు రైతులకు ఏమన్నా సాయం చేస్తాడంటే ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు నన్ను సీఎం చేస్తారా అంటున్నాడు, అంటే ఇప్పుడు పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నాడు. సో ఇప్పటి వరకు అందరినీ ఎదవలు చేశాడు, ఇప్పుడు పొలిటీషియన్ అయ్యి జనాలను కూడా ఎదవలు చేస్తాడు. ఇప్పటి వరకు మేము ఎదవలం అయ్యాం, ఇప్పుడు మిమ్మల్ని కూడా చేస్తాడు అని డైరెక్ట్గా ఆడియన్స్ని కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వరస్ట్ థింగ్. ఇన్ని బ్యాడ్ స్టేట్మెంట్లు అన్ని ఎందుకు, ఇవన్నీ కనీసం ఒక 1 డే బిఫోర్ ఇవ్వాల్సి ఉండే. ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఒక మనిషి చెడు అయ్యాడు అనేది అది వాస్తవం కాదు కదా. నాకు రెస్ట్ కావాలి అనటమే మహాపాపం. మీతో మాట్లాడకుండా ఉండటం శాపం. అతను మంచోడు కాదు. ఇంకా మీరు ఎలా ఆలోచిస్తే అది నెగిటివ్. మొత్తం 2 ముఖాలు ఉన్నాడు, లెక్క చేయట్లేదు, కేర్లెస్. ఏ మనిషికైనా సరే ఓపికకి ఒక కొంత టైం ఉంటుంది. 5 నిమిషాలు అందరికీ ఇవ్వాలంటే నాకు ఓపిక ఉండట్లేదు అన్న విషయం రాత్రి 2 గంటలకి 3 గంటలకు చెప్తున్నాడంటే అది టైం ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆడియన్ అనేవాడికి తెలుస్తుంది కదా. పోలీసులు కేసు పెట్టిన దాని గురించి మాట్లాడాలా? ఖచ్చితంగా ర్యాలీ తీశాడు, అది లా అండ్ ఆర్డర్ పరంగా తప్పు, అనుమతి లేదు, ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, దానికి సంబంధించినటువంటి సెక్షన్లని ఆల్రెడీ పెట్టారు, 1-2 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు అనేది ఆటోమేటిక్గా చూస్తుంది. ప్రశాంత్ తరపున వాళ్ళ లాయర్లు ఎవరో ఆ పని చూసుకుంటూ ఉంటారు. ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ కూడా అండి రాజు, వాళ్ళిద్దరిని కూడా లోపలేస్తాం జరిగింది. సో ఇప్పుడు ఈ సెక్షన్స్ చూస్తే అండి 147, 148, 149, 290, 353, 427, 147, 148, 149 ఈ 3 సెక్షన్స్ ఏమో రైట్స్, అంటే గుంపులుగా వచ్చి కొట్లాడేవేమో ఈ 3 సెక్షన్స్. 149లో ఏముంది అంటే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అంటారు. ఈ 290, 353 ఇవన్నీ పబ్లిక్ న్యూసెన్స్ కిందకు వస్తుంది. ఓకే, ఈ ఇంకోటి ఏంటంటే 427. ఓకే, సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా ఈ 3 సెక్షన్స్ ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్ మరియు పబ్లిక్ సర్వెంట్స్, అంటే పోలీస్. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ ఎవరు? పోలీసే కదా. ఈ పోలీస్ మీద కూడా వెనక్కి తిరగటం జరిగింది కాబట్టి ఈ సెక్షన్స్ వేశారు. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 147, 148, 149 సెక్షన్లో మరి అన్లాఫుల్ అసెంబ్లీలో అందరు ఉన్నారు కదా కంటెస్టెంట్స్. పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, అమర్దీప్ ఉన్నాడు, ఆ తర్వాత 3-4 లేడీ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చారో అందరికీ కూడా వెనక గేట్ నుంచి వెళ్ళమని చెప్తాం జరిగింది. పోలీస్కి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇటు నుంచి వద్దండి వెనకాల గేట్ నుంచి వెళ్ళమని చెప్పారు. అయితే అందరూ మళ్ళీ ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళారు. అందులో మళ్ళీ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు. అయితే మీడియాలో ఏమొస్తాం జరిగింది, ఓన్లీ పల్లవి ప్రశాంతే ఫ్రంట్ గేట్ నుంచి వచ్చాడు అన్నట్టు జరిగింది. అది రాంగ్ అండి. సో పల్లవి ప్రశాంత్ కొద్దో గొప్ప ఆ హైప్లో, ఆ హ్యాపీనెస్లో పోలీస్ మీరు ఇక్కడి నుంచి రాకండి, కార్లో మాట్లాడటం జరిగింది, కార్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాము, నేను రైతు బిడ్డని నన్ను ఎలో చేయండి అని అంటాము. ఇట్లాంటివి పల్లవి ప్రశాంత్ కొన్ని వాళ్ళ మాటలు విని వెళ్ళాల్సింది, లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ కాకుండా. అక్కడ వినలేదు. అందులో చిన్నవి ఉంటాయి, ఆ హ్యాపీనెస్లో, ఆ హైప్లో కొన్ని ఉంటాయి. కానీ అదే పట్టుకొని నువ్వు లా అండ్ ఆర్డర్ని పాడు చేసింది నువ్వు ఒక్కడివే అంటాం తప్పు. వీళ్ళు పోలీస్ మాట వినలేదు పల్లవి ప్రశాంత్ అని నేను ఒప్పుకుంటా. కానీ పల్లవి ప్రశాంత్ ఒక్కడే వినలేదా? మిగతా వాళ్ళందరూ విన్నారా? ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని 1,00,000 మంది వచ్చారు, అందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఏమైనా రాస్తుంటుందో వాళ్ళకి? ఎట్లా మీరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అంటారు? అమర్దీప్ని కూడా లోపల వేస్తుంటే, వాళ్ళతో పాటు ఇంకో 4 కంటెస్టెంట్స్ కూడా లోపల వేస్తుంటే, ఈ సెక్షన్స్ మొత్తం 6 మీద పెట్టుంటే ఇంత చర్చ కూడా ఉండదు. ఈ 147, 148 ఇవన్నీ లైన్గా సెక్షన్స్ వేస్తాంతో, అంటే ఇవన్నీ 147, 148, 149 ఏంటంటే గుంపులుగా రైట్స్గా వచ్చి కొట్లాడుకోండి. మరి ఆ గుంపులో అమర్దీప్ ఫ్యాన్స్ లేరా? నవ్వుతారు ఎవరైనా లేరంటే. వేరే వాళ్ళ ఫ్యాన్స్ లేరా? అసలు బిగ్ బాస్ షో ఫ్యాన్స్ లేరా? మరి బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈ సెక్షన్స్ పడాలి కదా రైట్స్. ఎందుకు పడలేదు? కామన్ పబ్లిక్కి రైతు బిడ్డ కదా, పూర్ పర్సన్ కదా, ఇన్ఫ్లుయెన్స్ లేని పర్సన్ కదా, ఏం చేస్తాడు అని వీళ్ళ మీద సెక్షన్స్ వేస్తారు. మరి అదే అమర్దీప్ మీద వేయలేదు, వేరే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ మీద వేయలేదు. ఎందుకు? యాజమాన్యం మీద వేయలేదు, బిగ్ బాస్ షో యాజమాన్యం మీద వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇన్ఫ్లుయెన్స్, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా పనిచేస్తుంది అన్నది ఈ కేసులో మళ్ళీ మనకి అర్థమవుతుంది. రైట్? సో పోలీసులు నేను స్ట్రైట్ అడిగేది ఒకటే క్వశ్చన్, మీరు ఇన్ని సెక్షన్స్ వేశారు,
అవే సెక్షన్స్ మీరు మిగతా కంటెస్టెంట్స్కి యాజమాన్యం మీద కూడా వేస్తారు. యాజమాన్యం తప్పు కాదా? మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మూవీస్లో మొత్తం థియేటర్ అంతా కుర్చీలు అన్ని ఇరగొట్టి స్క్రీన్ కూడా చింపేసి రచ్చరచ్చ చేస్తూ జరిగింది. మరి ఆ హీరోల మీద ఈ సెక్షన్స్ వేసారా? సేమ్ అక్కడ కూడా గుంపే కదా, అక్కడ కూడా రైట్స్ 147, 148, 149 అప్లై అవుతుంది కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ని ప్రభాస్ని అరెస్ట్ చేస్తారా? సో ఇది ఫ్రెండ్స్ పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరి మీద? ప్రభాస్ మీద కేసు వేస్తారా? ప్రొడ్యూసర్ మీద వేస్తారా? మూవీస్ మేకర్? మరి దీని మీద ఎవరికి మీద కేసు వేస్తారో ఖచ్చితంగా మీరు అందరూ కూడా షేర్ చేయండి. ఇది ఆర్టీసీది కూడా కదా, డైరెక్ట్ గవర్నమెంట్ ఇది. మరి వాళ్ళని ఎందుకు చేయలేదు అరెస్ట్? వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు 147, 148, 149? పెద్ద హీరోలు అయితే పెట్టారా? రైతు బిడ్డ అయితే పెడతారా? ఈ 3 సెక్షన్లు 147, 148, 149 ఈ 3 సెక్షన్లు కూడా రైట్స్కి సంబంధించింది. ఎక్కడైతే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్ అయ్యి డెడ్లీ వెపన్స్ తోటి రోడ్ల మీద పబ్లిక్ మధ్యలో గొడవలు చేస్తారో ఈ సెక్షన్స్ అన్నీ వాళ్ళ మీద అప్లికబుల్ అవుతాయి. అసలు ఈ సెక్షన్స్ అన్నీ అన్లాఫుల్ అసెంబ్ల్ అయిన అందరి మెంబర్స్ మీద పడాలి, నాట్ ఓన్లీ పల్లవి ప్రశాంత్. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏదైనా హేట్ స్పీచ్ ఇచ్చాడా? బయటకు వచ్చి గేట్ నుంచి బయటకు వచ్చి అరే మీరందరూ ఇదా చేయండి అని హేట్ స్పీచ్ ఇచ్చాడా? ఇలే కదా. ఆయన అక్కడికి యాజ్ ఏ విన్నర్ హ్యాపీనెస్తో బయటకు వచ్చాడు. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ది. అక్కడ అసలు రానియకుండా పోలీస్ ముందే చేయాల్సింది బందోబస్తు. యాజమాన్యం ముందే లెటర్ ఇవ్వాల్సింది డిపార్ట్మెంట్కి. ఏది అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, బిగ్ బాస్ యాజమాన్యం కాదండి, 2 ఓకే లెటర్స్ ఇవ్వాల్సింది. పోలీస్ ముందే దీన్ని ఇమాజిన్ చేసి రావాల్సింది. వీళ్ళందరూ రాకుండా పాపం ఈ అబ్బాయి ఇంతకాలం కష్టపడి ఒక సెలబ్రిటీ స్టేజ్కి వచ్చి తెల్లారి జైల్లో పడతామన్నది చాలా అమానుష్యం అండ్ చాలా బాధగిన విషయం. ఇది డెఫినెట్గా నా సింపతి వస్తే చూపిస్తున్నాను. వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడతా ఉన్నారు. పూర్తి ఎవిడెన్స్ ఉంటే పోలీసు వాళ్ళు యాక్చువల్ గా పోలీసు వాళ్ళు ఈ కాపీ సాక్ష్యం కదా, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందంటే ఈ పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఓకే, ఇందులో పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్ అయినట్టు వీడియో ఫుటేజ్ సింగిల్ వీడియో లేదు, సింగిల్ ఫోన్ కాల్ లేదు. హౌస్ లో ఉన్నప్పుడు ఫోన్ కూడా వాడని వ్యక్తి అఫెన్స్ ఎలా చేయగలుగుతాడు? అంటే పోలీసులు మాట్లాడిన మాటలను బట్టి మేము మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వాలి. ఉన్నది చేసింది మేము అన్నాడు ఇన్నాడు అంటే అది తప్పు, అది చాలా తప్పు. ఎప్పుడైతే ఈ కేసెస్ మిస్యూజ్ అవుతున్నాయో ఈ 7 ఏళ్లకి తక్కువ ఉన్న కేసెస్ అన్నీ కూడా జైల్లో వేస్తానికి లేదు. ఓకే, కంపల్సరీ స్టేషన్ బెయిల్ అంటే స్టేషన్లోనే పోలీసే బెయిల్ ఇచ్చేస్తాడు. దాన్ని 41A నోటీస్ అంటారు. నింద ఉంది కాబట్టి ఈ కేసులో 41A ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ లేదు, 41 అసలు 41 నోటీస్ లేదు, 41A నోటీస్ లేదు, ఏమి లేదు, ఎఫ్ఐఆర్ లేదు. అసలు ఈ లాయర్కి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు. ఏసీబీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా జూబ్లీ హిల్స్ SHOని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి. ఆయన ప్లేస్ లో వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టి మరి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే అడ్వకేట్లము 5 మంది అడ్వకేట్లము 48 గంటల నుంచి ఎఫ్ఐఆర్ కాపీ ఏంటి అంటే మేము ఇయ్యము, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో, మీడియాకి ఏం చెప్పుకుంటావు అని మాత్రమే చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా జూబ్లీ హిల్స్ SHOని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కేసు వీలైతే సిట్టింగ్ జడ్జి తో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఆర్టికల్ 14, 19, 21 హక్కు లేదు తెలంగాణలో. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 1 మంత్ నుంచి దీని మీద ఎంక్వైరీ చేసి మరి ఏసీబీ వాళ్ళు సిబిఐ వాళ్ళు బెయిల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. జడ్జి గారు రేపటికి ఆర్డర్స్ పోస్ట్పోన్ చేశాడు. బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వస్తుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ వాళ్ళు పోలీసు గైడ్లైన్స్ ఫాలో కాదు, 41 నోటీస్ ఇవ్వలేదు మెయిన్. దాని ప్రకారం బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దాని మీద మెయిన్ గా వాళ్ళు ఎలిగేషన్ పెడుతున్నటువంటి అంశం పోలీస్ వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటే ఆయన 10:30కి రిజల్ట్ అనౌన్స్ చేశారు, అప్పుడు లోపలే ఉన్నాడు. అది మధ్యాహ్నం నుంచి అక్కడ పబ్లిక్ ఫుల్ గ్యాదర్ అయింది, అక్కడ ఫుల్ గడబలు అవుతున్నాయి. ఆ పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఎవరు అన్నోన్ పర్సన్స్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినంటే ఈయనకు లోపల ఉండడానికి సంబంధం లేదు. అసలు ఆ ఇన్సిడెంట్ కూడా ఆయనకు ఐడియా లేదు, ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. ఓన్లీ ఫాల్స్ కేసు ఫైల్ అగైనెస్ట్ ప్రశాంత్ అంతే. అరెస్ట్ వారెంట్ కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
పోలీస్ వాళ్ళు గైడ్ లైన్స్ ఫాలో కాలేదు. 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు కాబట్టి అది ఇల్లీగల్ అరెస్ట్ అని మేము కోర్టు వరకు ఒకవేళ రేపు బెయిల్ రాకపోతే శనివారం ఆదివారం సెలవులు ఉన్నాయి, ఇక మండే వరకు ఛాన్స్ లేనట్టేనా లాయర్ గారు? ఇన్ కేసు అంటే మాకైతే 100% వస్తుందని నమ్మకం ఉంది. సెక్షన్ 353 అనేది 2 ఇయర్స్ లోపు ఉన్న నేరం అది. ఆ నేరానికి నిజంగా చేసుంటే గానీ చేసున్నా కూడా నోటీస్ ఇచ్చి పోలీసులు వదిలేయాల్సిన సెక్షన్ అది. ఇప్పుడు యాజ్ పర్ పోలీస్ రిమాండ్ రిపోర్ట్ పల్లవి ప్రశాంత్ గారు ఇన్వాల్వ్ అయినట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా లేదు. ఇంకోటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఈ రోజు న్యాయవాదం క్వశ్చన్ చేస్తున్నాము. ఇదే విధంగా సుమోటోగా ఎక్కడైతే దౌర్జన్యం జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుందో మీరు నిజంగా సుమోటోగా కేసులు ఫైల్ చేసి నిందితులను మీరు అరెస్ట్ చేస్తున్నారా? పల్లవి ప్రశాంత్ లాగానే ఈరోజు రైతు బిడ్డ ఆయనకు వచ్చిన 30 లక్షల రూపాయలు రైతులకు దారదత్తం చేస్తా అన్న వ్యక్తిని సుమోటాగా ఎవరు అంటే బస్సు ధ్వంసమైనా కారు ధ్వంసమైనా కూడా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీకు మీరే ఫిర్యాదు చేసి మీకు మీరే అరెస్ట్ చేసి వ్యక్తికి నోటీసులు ఇవ్వకుండా అంటే మానవ హక్కుల ఉల్లంఘనను మీరే చేస్తారు. నిజంగా అక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారని తెలిసినప్పటికీ 144 సెక్షన్ మీరు నిబంధనలకు విరుద్ధంగా ఆ సెక్షన్ మీరు ఫాలో చేయమని మీరు ముందే అనౌన్స్ చేస్తే బాగుండదు. అలాంటి చేయకుండా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీరు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సోదరుని మీద ఆ ఇన్సిడెంట్ లో లేని వ్యక్తుల మీద తప్పుడు కేసు ఫైల్ చేసి మీరు వాళ్ళని అరెస్టే విరుద్ధం అంటే ఈ రిమాండ్ చేయడం అనేది తప్పు అనే కోణంలో ఈరోజు మేము 17th ACMM నాంపల్లి కోర్టులో న్యాయవాదులం వినోద్ గారు, మేము శ్రీనివాస్ గారు, వేణు గారు, శ్రీనాథ్ గారు అందరం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అన్ని వివరాలని సైటేషన్స్ ని బ్రీఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ ని చూసిన జడ్జి గారు రేపు ఆర్డర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ నేను షాక్ అయిన విషయం ఏంటంటే నేను కోర్టుకు వచ్చిన తర్వాత ఇదే మన వినోద్ అన్న కానివ్వండి, లక్ష్మణ్ అన్న కానివ్వండి, శ్రీనివాస్ అన్న ఇట్లా చేసుకుంటూ పోతే కోర్టు లోపుకి వెళ్ళిన తర్వాత 50 మంది సుమారుగా 50 మంది లాయర్లు సపోర్ట్ గా నిలబడ్డారు. అక్కడ రైతు బిడ్డకు న్యాయం చేయడానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్లే స్వయం ఖర్చుతో ఇక్కడ కార్లలో వచ్చి ఇవాళ రైతు బిడ్డ ప్రశాంత్ కు ఆసరగా నిలవడం ఈ యొక్క బిగ్ బాస్ లో గెలిచిన ఒక కామన్ ఆడియన్ గా గెలిచి వాళ్ళ రికార్డు సృష్టించిన పల్లవి ప్రశాంత్ కు ఇంత మద్దతుగా నిలబడి ఇక్కడ డిఫెండ్ చేసే విధానం లోపల కోర్టులో నేను లోపలికి వెళ్ళాను. కోర్టులో జడ్జి గారి ముందు నిలబడ్డప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు డిఫెండ్ చేసే విధానం చూస్తే ఎంత గర్వపడ్డానో నాకే తెలియదు. నిజంగా చెప్తున్నా, ఇది మొత్తం మీద అయితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ రేపు 100% రేపు బెయిల్ మీద బయటికి రాబోతున్నాడు. అంత పోరాటం జరిగింది లోపల, అంత డిఫెన్స్ జరిగింది. అద్భుతమైన తర్వాత జడ్జి గారు కూడా చాలా చక్కగా చాలా చిరునవ్వుతో చాలా స్పందించారు. ఆ కళాకారుడి విషయంలో వీళ్ళందరూ డిఫెండ్ చేస్తా అంటే నేనే షాక్ అయ్యానండి. ఇంత అద్భుతమైన డిఫెన్స్ నేను నిజంగా సినిమాల్లో కూడా చూడనటువంటి గొప్ప డిఫెన్స్, న్యాయం డిఫెన్స్ ఇక్కడ జరిగింది. మధ్యకాలంలో ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ సినిమా యాక్టర్లకు కానీ ఇటువంటి వాళ్ళందరికీ ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమా యాక్టర్ల ఫ్యాన్స్ థియేటర్స్లో సీట్లు గిట్లు చించేయటాలు, రిలీజ్ రోజు తర్వాత రోజు ఒక్కో రోజు చేయటం ఇటువంటి హడావిడి చేస్తారు. అప్పుడు సినిమా హీరోల్ని అరెస్ట్ చేయగలరా? వీళ్ళు చెయ్యాలి ధర్మంగా అయితే, అప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ మానేస్తారు. అట్లాగే ఈ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు లేకపోతే ఎలక్షన్ అయినప్పుడు గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఈ రాజకీయ నాయకులు కొట్లాట్లు, రాజకీయ నాయకులు అప్పుడు కూడా బయట పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది, డ్యామేజ్ కూడా ఉంటుంది. అప్పుడు కూడా రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా అంటే ఒక పాలసీ తీసుకుంటే అన్నిటికీ పాలసీ తీసుకోవాలి. ఇతను ఒక్కడిని ఎందుకు చేయాలి? ఇటువంటి అరాచకం ప్రతిసారి జరుగుతుంది. రాజకీయ నాయకుల దగ్గర జరుగుతుంది, సినిమా యాక్టర్ల దగ్గర జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. జరిగినప్పుడల్లా దానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేస్తాం. అంటే ప్రాక్టికల్గా ఇతను దాంట్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, అతను ఎక్కడ లోపల షోలో ఉన్నాడు నిజంగా చెప్పాలంటే. కానీ బయట చేసిన వాళ్ళు అతని ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. సో ఇటువంటివి జరిగినప్పుడు నిజం ఇది చేసిన పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది. కానీ ఈ పద్ధతి అన్నిటికీ అన్వయించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ బిగ్ బాస్ అనేది టీవీ షో చేస్తున్నారు, వాళ్ళ హైప్ కోసం వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళకి మళ్ళీ ఫ్యాన్స్ అది ఎంత హైప్ క్రియేట్ చేసి లేనిపోని న్యూసెన్స్ చేసుకోవటం తప్ప దాని షోలాగా చేయాలి. కానీ ఈ ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్స్ అని లేకపోతే సైన్యాలని వీళ్ళంతా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి అల్లర్లు చేయటం ఇది కరెక్ట్ అయిన విషయం కాదు.
ఈ మేనేజ్మెంట్ భవిష్యత్తులో షో చేయటం తప్పులేదు, కానీ షో చేసి పబ్లిక్ని రెచ్చగొట్టే పద్ధతిలో చేయటం అనేది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే కేసులు పెట్టినావు, దేవుడు కేసులు పెట్టినావు, ఆయన పాల్గొన్నాడు, దొమ్మిలో కావాలని ఉద్దేశపూర్వకంగా పాల్గొన్నాడా అంతనా తీసుకోవాలి కదా. బిగ్ బాస్ ఈ రోజు జరిగింది కదా, 7 సీజన్లు జరిగినాయి, 6 సీజన్ దాకా ఎట్లా పంపించినావు ఎట్లా పంపించాలి. ప్రశాంత్ గెలిచిన ఆనందంలో ఒక రైతు బిడ్డ సామాన్య కుటుంబం నుంచి ఈ హైదరాబాద్ కూడా సరిగ్గా 15 ప్రాంతాలు తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టింది. కానీ ఆ అబ్బాయిని మాత్రం చాలా క్రూరంగా హింసించిండు. అది చూడలేక అతని ఫ్యాన్స్ దౌర్జన్యానికి దిగిండొచ్చు. కానీ అది వీళ్ళే కావచ్చు, లేదా అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అయ్యుండొచ్చు కదా, శోభ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు కదా, సందీప్ ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. వాళ్ళు బయట ఫస్ట్ వచ్చి వాళ్ళు చేసిండొచ్చు కదా, మనం కాదని అనుకోలేం కదా. మళ్ళీ వాళ్ళపైన ఎందుకు కేసు పెట్టట్లేదు? వాళ్ళ ఫ్యాన్స్ కూడా గొడవ చేసిండ్రు, అక్కడ రచ్చ చేసిండ్రు కదా. మీరు చూడండి, గమనించండి అవన్నీ. వాళ్ళపైన ఎందుకు పెట్టట్లేరు? ఎందుకంటే వీడు పేదవాడు, వీనికి ఎవడు మాట్లాడాడు? ఏం వీడు ఖర్చు పెట్టుకోలేడానా? పెట్టుకోలేడు సార్. పేదవాళ్ళం మేము కొట్లాడతాం అంతనే, కానీ కొట్లాడమంటే మేమేం కొట్టాము, మర్డర్లు చేయము, మాట్లాడతాం అంతే. దయచేసి అర్థం చేసుకొని ఆ అబ్బాయిని విడుదల చేయండి. ఆడ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనని వాళ్ళు చట్టపరంగా వాళ్ళకు చట్టం ఏం చెప్తామో వాళ్ళు అదే చేస్తారు. కాకపోతే పోలీసు వాళ్ళు అనేది చట్టం చెప్పిన పని చేయకుండా వాళ్ళు సొంతంగా చేసినట్టుంది. మానవ హక్కుల ఉల్లంఘన అయింది, ఒక మాట చెప్పాలంటే. అయితే సార్ మీరన్నట్టే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. పల్లవి ప్రశాంత్ చూస్తే చాలా రోజులుగా హౌస్ లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తికి బయట ఏం జరుగుతుందనే తెలీదు. మరి అది తనే చేపించాడని ఎలా నిరూపిస్తారు? ఎవరు? పోలీసు వాళ్ళు మస్తు రాస్తారమ్మా, చేస్తారు. పల్లవి ప్రశాంత్ ఇట్లా అంటుండు, గంతమంది జనం ఉండేదాకా పోలీసు వాళ్ళు ఏం చేసారు? గన్ని వేల మంది జనం ఉంటే లాడ్ ప్రాబ్లం తెలియదా? బిగ్ బాస్ 6 సీజన్లు ఉన్నప్పుడు అందరినీ పంపించిన డీలర్లు కూడా పంపించవచ్చు కదా. ఇప్పుడు అత్యాధునికమైన టెక్నాలజీ ఉంది, ఇంత హైదరాబాద్ ఇంత ఈ నాగరిక జీవనం ప్రపంచానికి తగ్గట్టున్నాము. ఇంత గంతమంది పబ్లిక్ ఒక దగ్గర గుమిగూడినప్పుడు ఏం చేస్తున్నారు? అత్యాధునికమైన ఈ ప్రభుత్వంలో ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మంచిగా ఉండాలి, వ్యవహారం ఉండాలన్న నేపథ్యంలో పోలీసు వాళ్ళు ఇట్లాంటి పిలిపించి మాట్లాడి ఇచ్చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఒక 20-30 వేల మంది జమ అవుతారు అంటే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? అదంతా తీపిచ్చేసి క్లియర్ గా పంపించాలి. లేదు అంటే వాళ్ళ అన్నల్ని పంపించి పబ్లిక్ అంతా పంపించేది ఉండే. వాళ్ళు పల్లవి ప్రశాంత్ బయటకు పోయినాక ఇట్లా అట్లా అంటే జనం మధ్యలో ఎట్లా పోతాడు? అదే ప్రాబ్లం ఉన్నది. కాకపోతే సమయం పాటించాలి పోలీసు వాళ్ళు కానీ, ఆడియన్స్ కానీ, న్యూస్ ఛానల్ కానీ. అది అనుకోకుండా సంఘటన అయిందనుకో, అవతల కొట్టిరు అనుకో, కేసు అయిందంటే కదా, మానవ హక్కుల ఉల్లంఘన అయినట్టే కదా. నేను ఏం చెప్తున్నా అంటే అదంతా పోలీసులు కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి కాబట్టి ఎవరినో ఒకరు చూపెట్టాలి కాబట్టి పల్లవి ప్రశాంతిని ఒక సాధారణ రైతు కుటుంబం ఆయనను ఇరికిచ్చిరు అని చెప్తున్నారు. న్యాయంగా అనిపిస్తుంది సార్ ఇలా చేయడం? న్యాయం ఏమనిపిస్తుందమ్మా? ఇక్కడ సెక్షన్లు ఏమున్నది? పోలీస్ స్టేషన్ పోతేనే బయటికి వెళ్ళురు అని ప్రవర్తిస్తారు సిఐ గారు, ఏసీపీ గారు. అదేం చట్టమో, అది ఎక్కడ పోలీసో అర్థమైతలేదు మాకైతే. మేము అడ్వకేట్ల, మాకు అన్ని తెలుసు. నిన్న మేము పోయినప్పుడు కూడా బయటికి వెళ్ళురు అంటారు. అది ప్రభుత్వంది కదా, మనది కదా. మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. ఒక డాక్టర్ వచ్చినా, ఒక ఇంజనీర్ వచ్చినా, ఒక రైతు వచ్చినా, ఎవరు వచ్చినా గానీ సాధారణంగా ఉండాలి. మంచి ప్రభుత్వం వచ్చినట్టు, మంచి నిర్ణయాలు తీసుకున్నట్టు మంచిగా నడిపియాలి. ఇది ఒక సబ్జెక్ట్ వాళ్ళకు. వీళ్ళు ఏం చేసిరంటే ఆస్తులు ధ్వంసమైనప్పుడు ఎవరినో ఒకరు చూపించాలి కదా. దాంట్లో ఈ పల్లవి ప్రశాంత్ చూపించడం జరిగింది అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఒక ఆయన రాయి తీసుకొని కొడితే ఇంకో ఆయన మీద కేసు పెడితే ఏమవుతుంది? కేసు నడుస్తుందా? విషయాలు సమగ్రంగా ఇచ్చేయాలి. పోలీస్ దర్యాప్తే సరిగ్గా చేయలేదు. రాత్రి ఎందుకు ఇచ్చేస్తాడు? ఆయన ఏమన్నా దొంగనా? రాత్రి సబ్మిషన్ చేసుకున్నాడు దొంగనా? ఏం చేసిండు? అద్దాలు వలగొట్టిండా? వీడియో ఎవిడెన్స్ ఉందా? ఎఫ్ఐఆర్లు ఏం రాసినావు? రిమైండ్ కాపీలు ఏమున్నది? దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తాం, ఇది చేసి ఫర్దర్ గా ఇది చేస్తాం. రిమాండ్ కాపీలో ఒకటండి, మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేశాము. రిమాండ్ కాపీలో ఉన్నది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మూలంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో షో చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. సార్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వల్లనే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యని రిమైండ్ నోట్ లో ఉంది. మరి అక్కడ నిజంగానే వాళ్ళు చెప్పారా మేము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని? ఇప్పటి వరకు ఏ ఒక్క పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదండి ఇందులో. ఈవెన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్టు ఆ ఆస్తులు, ఆ బస్సుకు కానీ, ఆ కారుకు సంబంధించిన డ్రైవర్స్ కానీ, ఓనర్స్ కానీ వాళ్ళు విచారించలేదు. అసలు జరిగినాయా జరగలేదు అనేది కూడా పబ్లిక్ తెలియదు. రిమాండ్ రిపోర్ట్ వాళ్ళు ఓన్లీ ఓవరాల్ గా ఇందులో ఏం చెప్తున్నారు? ధ్వంసమైనాయి అని మాత్రమే చెప్తున్నారు. పల్లవి ప్రశాంత్ బయటకు రాగానే ఇప్పటి వరకు ఎన్నో బిగ్ బాస్ షోలు జరిగినాయి.
మీరు చూసుంటారు ఎంతో మందికి ప్రైజ్ మ్యాన్ వచ్చింది, మీరు చూసుంటారు. కానీ పల్లవి ప్రశాంత్ ఒకే ఒక్కడు. నేను ప్రౌడ్ గా ఒక కామన్ అడ్వకేట్ గా చెప్తున్నాను, ప్రౌడ్ గా గర్వంగా చెప్తున్నా. ఈ రోజు నేను మా వినోద్ గారు మా మిత్రులు అడ్వకేట్ల ఆయన కేసును వాదిస్తున్నందుకు ప్రౌడ్ గా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే, మొట్టమొదటి వ్యక్తి ఒక రైతు బిడ్డ, ఆయనకు వచ్చే 30 లక్షలను రైతులకు పంచేస్తా అని చెప్పిండు. ఇది దమ్మున్న కామన్ మ్యాన్ కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆ 30 లక్షలు రైతులకు పంచకుండా ఆపిన వ్యక్తులు పోలీసు అధికారులు. వాళ్ళు ఇండైరెక్ట్ గా రైతులకు కూడా నష్టం చేస్తున్నారు. దయచేసి ఈ విషయంలో పోలీసులు పునఃపరిశీలించి రీఇన్వెస్టిగేషన్ చేసి కేసులు క్లోజ్ చేయాలని మేము మీడియా ముఖంగా పోలీసు అధికారులకు తెలియజేస్తున్నాం. పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చిందండి, కాకపోతే కండిషన్ తోటి వచ్చింది. ఎవ్రీ సండే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అటెండ్ కమ్మని జడ్జి గారు ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. పల్లవి ప్రశాంత్ అనే సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడం అందరికీ, రైతులందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొట్టేయటం అంటే తర్వాత కోర్టు వారు కేసు నడుస్తూ ఉంటుంది. నడిచిన తర్వాత ఇది అన్యాయం అనేసి తెలిసిన తర్వాత కోర్టు కొట్టేయడం జరుగుతుంది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాడు. ఎవ్రీడే రోజు ఒకలా ఉండదు, రోజుకు ఒకలా ఉంటుంది. ఇలా జరిగింది. ఓకే, ఇట్స్ ఎ బ్యాడ్ ఫేజ్, ఒక బ్యాడ్ ఫేజ్ అనుకుందాము. బట్ ఏం జరిగినా మంచి జరుగుద్ది అన్న. పల్లవి ప్రశాంత్కి మంచోడు కాబట్టి మంచోడికి మంచి జరుగుద్ది అన్న, అంతే. ఏం లేదన్న, ఒకటన్నా ఇప్పుడు కూడా పాజిటివ్ ఉందన్న పల్లవి ప్రశాంత్కి. నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటే మేము ఇక్కడ ఉండం కదన్న. సో ఇక్కడ ఈరోజు ఉన్నామంటే అది సపోర్ట్ అన్న. మేము అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నానన్న, ఇంకా మంచి పేరు వచ్చింది, ఇంకా మంచి పేరు అన్న. ఇదేం నెగిటివ్ కాదు. అంటే నిజంగా పల్లవి ప్రశాంత్ అయితే ఎవరిని ఏం అనలేదు, ఎవరిని కొట్టలేదు, ఏది పగలగొట్టలేదు, ఇలా చేయమని కూడా ఎక్కడ చెప్పలేదన్న. ఆయన మంచిగా ఉన్నాడు, సపోర్ట్ చేసిండు, ఫ్యాన్స్ అందరినీ కలవాలనుకున్నాడు. కానీ అందులో కొంతమంది మాత్రం దీన్ని మిస్లీడ్ చేశారు అన్న. ఒకటేనన్న, నాగ్ సార్ ఒక మాట చెప్పారు, పాన్ ఇండియా లెవెల్లో ఇంతవరకు కూడా బిగ్ బాస్ 7 సీజన్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పారు. అంటే ఇన్ని రోజుల్లో జరిగిన ఏ సీజన్ కూడా ఇంత పెద్ద హిట్ కాదు. సో ఇట్స్ అ బిగ్గెస్ట్ హిట్. ఫెయిల్యూర్ అయితే కాదన్న, 100% సక్సెస్ అన్న, 100%. ఏమంటావు బోలే అన్న? అంతే. సీజన్ 8 అనుకోండి మీరు, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదన్న. ఇది ఇట్లా ఇప్పుడు అట్లా అనుకున్నామన్న. ఈరోజు సలార్ రిలీజ్ అయింది. సలార్ రిలీజ్ అయితే అక్కడ అందరూ కొట్టుకుంటా ఉన్నారు, టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు, థియేటర్లో కొట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారన్న? కొట్టుకుని తిట్టుకుని కింద పడిపోయి తొక్కేస్లాట్ అవుతుంటే ఎవరిని అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు అనుకోలేదన్న. నాగార్జున గారి దగ్గరికి రాకుండానే మేము చేసినాం. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము నాగార్జున అనే వ్యక్తి సాధారణ, మీరు కూడా రేపు పొద్దుగాల బిగ్ బాస్ లో ఎవరైనా ఒకరు వెళ్తుండొచ్చు. ఎప్పుడు ఏమైంది జరుగుతుంది, ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ఎవరు ఎప్పుడు ఏమవుతారో, ఈ 0 to హీరో, హీరో టు 0 అన్నట్టు ఎప్పుడు ఏమవుతుందో ఉల్టా ఫుల్టా అయిపోయింది అన్నట్టు. చిన్న కుటుంబం నుంచి పెద్ద స్టార్ను చేసిండు. ఆయనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ లో ఈ 7 సీజన్ బాగా జరిగింది. అద్భుతంలో అవార్డు రావడం సీదా, ఇది ఫుల్టా అయిపోయింది. ఉల్టా కూడా ఇది కూడా ఒక సామాజిక కోణ నేపథ్యంలో జరిగింది. ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటది. కాబట్టి కామన్ మ్యాన్స్ అందరికి తీసుకున్నారు. ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత కామన్ మ్యాన్ కి మళ్ళీ తీసుకోవడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి. చెప్తా ఒక్క నిమిషం. నాగార్జున గారు అనుభవజ్ఞులు, వాళ్ళ మంచి ఫ్యామిలీ. బిగ్ బాస్ అనేది సామాన్య వాళ్ళని తీసుకుంటది. ఏదో అనుకోకుండా జరిగిన సంఘటనల సామాన్య మానవులకి విలువ లేకుండా ఉండదు, అందరికి ఉంటది. ఎవరైతే టాలెంట్ ఉంటే వాళ్ళని బయటికి తీసుకుంటారు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ బోలే అన్న ఫస్ట్ నుండి 48 గంటలు పడుకోకుండా రాత్రి పగళ్ళు కష్టపడి అన్న సందీప్ అన్న వచ్చిండ్రు, ఇంకా నిన్న వచ్చింది తేజ గారు వచ్చిర్రు, యావర్ వాళ్ళు వచ్చిర్రు, అక్క కూడా వచ్చింది. ఈ 5గురు కలిసి జ్యోతి అక్క కూడా ఇచ్చేసారు. కాబట్టి వారికి కృతజ్ఞత. నేను ఒకటే చెప్తానన్నా, ఒక విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఒకటే అన్న, మేమందరం కూడా బోలే అన్న అడుగు ఒక ముందుకేస్తే మేమందరం వెనకాల వచ్చామన్నా. వెరీ గ్రేట్ పర్సన్ బోలే. నిజంగా బోలే అన్న బిగ్ బాస్ హౌస్ లో హీరో కాదు, ఇప్పుడు హీరో, నిజమైన హీరో బోలే అన్న. ఎందుకంటే అన్న బోలే అన్న ఒక నిమిషం, యాక్చువల్ గా నేను రావడానికి రీజన్ ఏంటంటే, ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు, నేను వాళ్ళ కోసం వచ్చానండి. వాళ్ళని పలకరించడానికి, స్పెషల్లీ వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మగారిని పలకరించడానికి వచ్చాను.
బోలే అన్న గారు డే 1 నుంచి ముందు ఫస్ట్ తన యాక్షన్ తీసుకున్నారు. తన్ని చూసి మేము అంటే కాల్లో కాంటాక్ట్లో ఉన్నప్పటికీ మేము ఈరోజు వచ్చాం. బోలే అన్న నిజంగా గ్రేట్ జాబ్. మనం బాగున్నప్పుడు అందరు మనతో ఉంటారు. మనం బాగున్నప్పుడు అందరు గుర్తుపెట్టుకోండి. మనం బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, దోస్తాన్ని చేస్తారు, దావతులు చేస్తారు. అది కాదు ఫ్రెండ్షిప్ అంటే. కష్టంలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ రా. నీ స్పందన ఇది విజయం. అంటే నేను ముందు పడినా ఓకే, కానీ నేను ముందు పడగానే స్పందించి ముందుకొచ్చిన మా వినోద్ అన్న, నిజంగా వాళ్ళందరికీ నేను రుణపడున్నా. లక్ష్మణ్ అన్న, వేణన్న, సీనన్న, రామారావు అన్న, వీళ్ళందరూ పంచపాండవులు. వీళ్ళతో పాటు పంచపాండవులు ఇంటూ 10 మొత్తం 50 పాండవులు ఇక్కడ. అందరు 50 మంది తెలుసా, జడ్జి గారి ముందు 50 మంది ఆసీనులై జడ్జి గారిని వేడుకోవడం జరిగింది. నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను. నిజంగా డిఫెన్స్ చాలా అద్భుతంగా నాకు నచ్చింది. ఒక కళాకారుడికి ఇంత స్పందన, అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇంత స్పందన ఇస్తుందా అని ఇక్కడ ప్రూవ్ అయింది. కాబట్టి ఇదంతా కూడా మా మీడియా మిత్రుల ద్వారా, ప్రజల ద్వారా వాళ్ళ ఆశీర్వాదం ఇవాళ ఇంత సక్సెస్ అయింది. నాతో పాటు సందీప్ అన్న రావడం, మా జ్యోతి చెల్లెమ్మ రావడం, ఆ తర్వాత ఇప్పుడు యావర్ కూడా వచ్చిండు, నిన్న మా టేసి తేజ, ఇట్లా అందరూ మా వెనకాల కూడా మాకు మా అన్న ఎప్పుడు కూడా, మా శివాజీ అన్న ఉన్నారు, అది ఎప్పుడు ఉంటారు ఆయనే. ఇలా అందరూ పేరున అందరూ కూడా. తర్వాత మా బిగ్ బాస్ హౌస్ వాళ్ళందరూ కూడా ఎన్నో బైట్స్ పెట్టారు పల్లవి ప్రశాంత్ గురించి. అందరు కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పుడు ఇలాగే మేము ఈ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ అందరం కూడా కలిసిమెలిసి మీ అందరికీ ఆనందం పంచుతూ, ఇదే స్టార్ మాకు లైఫ్ ఇచ్చింది, ఇదే నాగార్జున సార్ మాకు లైఫ్ ఇచ్చారు, బిగ్ బాస్ ఎండమాల్ మాకు అందరు లైఫ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ రుణపడి ఉన్నాం మేము ఇవాళ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇంత ఫేమ్ కాలేకపోయే వాళ్ళం ఇవాళ. కాబట్టి స్టార్ మా ద్వారా మేము ఎప్పుడు కూడా స్టార్లో అయి మీ గుండెలో మెరుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈరోజు నైటే రోజు దావతే. బిగ్ బాస్ సీజన్ ఎంత హిట్ అయిందో మీ యొక్క రిలేషన్, మీ యొక్క రెస్పాండ్ అయితే చాలా బాగా నచ్చింది అన్న. లవ్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ. ఇట్లా వచ్చిర్రు నిజంగా పొద్దున్న నుంచి పాపం నాతో పాటు ఉంటూ ఇట్లా పడిగాపులు కాస్తున్నారు అందరు. ఇట్లా అంటే ఎప్పుడు వస్తాయి ఇట్లా మా కళ్ళల్లో అప్పుడు చూడాలి మీరు. ఇప్పుడు ఈ ఆనందం, ఆ కళ్ళు మారిపోయి మళ్ళీ వేరే కళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సో కాబట్టి హియర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ పల్లవి ప్రశాంత్. శివన్ ఎక్కడ ఉంటాడు అది. మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ దొరకడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మలు దొరికింది. నాకు అన్న లేడు అనుకున్నా, ఈ జన్మకి నా అన్ననే. చచ్చిపోయేంత వరకు అన్న నాకు అన్ననే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ రా. ఈ ఏజ్ లో ఏముంటదంటే చిన్న ఎక్సైట్మెంట్లు నా కోసం వచ్చారు ఇంతమంది, వీళ్ళని ఎలాగైనా కలవాలి అనే ఒక ఎక్సైట్మెంట్లో చిన్న పొరపాట్లు దొర్లుతాయి. కానీ ప్రశాంత్ దగ్గర ఒక యాంగిల్లో ఒక తెలియని ఒక హీరో ఉన్నాడు. ఇది మాత్రం నిజం, నేను చెప్తున్నా. ఇది అప్పుడు చెప్పాను, హౌస్లోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అంతేగాని ఈ చిన్న గొడవల్లో నేను పోయి ప్రశాంత్ని మనమే ఎవరమండి తీసుకురావడానికి. చట్టం బయటికి తీసుకొస్తుంది. చట్టమే చట్ట ప్రకారం న్యాయం చేస్తుంది. ప్రశాంత్కి న్యాయం జరిగింది కాబట్టి నిందితుడు కూడా కాదు. ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే, ప్రశాంత్ ఆ రోజున తన కోసం వచ్చిన వాళ్ళ కోసం ఆ ర్యాలీలో పాల్గొనటం అనేది, స్టూడియో దగ్గర నుంచి పాల్గొనకపోతే చాలా బాగుండేదని పోలీసు వారు అనుకున్నారు. సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ప్రశాంత్ ఇప్పుడు జరిగినటువంటి చిన్న మిస్టేక్ను కూడా సరి చేసుకుంటాడు. అల్టిమేట్గా ప్రజల తీర్పు ప్రశాంత్ వైపు ఉంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అలాగే జరిగింది. ఎందుకంటే వాడి గేమే వాడిని కాపాడింది, వాడి గేమే వాడిని నడిపించింది. సో దాని ప్రకారమే కామన్ మ్యాన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ విధంగానే వాడు గెలిచాడు. మీ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. నేను గెలిచినా ఒకటే, వాడు గెలిచినా ఒకటే, ఎవరు గెలిచినా మా ముగ్గురులో ఎవరు గెలిచినా ఒకటే అనుకున్నాం. సో వాస్తవంగా ఈ లైవ్లో ప్రశాంత్ లేడు, కానీ ప్రశాంత్ వచ్చాడు. ఆ టైం ఎందుకు వచ్చాడో తెలీదు. యాక్చువల్గా నేను వెళ్ళాలనుకున్నాను, కాకపోతే లైవ్ ఉంటాను కదా, నేను అయిపోయిన తర్వాత వస్తా అన్నాను. అన్న ఒకసారి లొకేషన్ పంపేవే అన్నాడు.
లొకేషన్ పంపించినాక ఇంటికి వచ్చాడు ప్రశాంత్. సో కాబట్టి నాకు కూడా వాడిని చూడాలని చాలా ఇదిగా ఉంది. అలాంటిది ఆడే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మిస్ అయ్యాడు, మేబీ వాడు కూడా వస్తాడేమో తెలీదు. వాడు కూడా దీంట్లో వీడియో జాయిన్ అవుతా అన్నాడు, మరి చూద్దాం. మీరు మీ చెయ్యలా ఉంది, నిన్ననే మాట్లాడామని నిన్ననే మాట్లాడాము. కమ్ అరే మియా యావర్ అరే తేజ రారా, ఏం జరుగుతుందమ్మా? ఏమో తెలీదు, ఒక్కోడు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. గ్రూప్ హగ్ లైవ్ రా. నన్ను చూపి రావా, ఇదిగో ఈడు కొంచెం ఐ టేక్ ఓవర్ ద లైవ్. హలో హాయ్ అందరికి, వాళ్ళందరూ నేను ఒక్కటే మిస్సింగ్. Oh my God! Hi, Anna. Anna. చంపేస్తాను. నీకు చెప్పలేదు సుబ్బు, నీకు చెప్పలేదా? He was with me just 5 minutes back. నాకు చెప్పలేదు. తేజ నువ్వు నాకు తెలియదు, సగంలో వచ్చింది, మనం కొట్టుకోవద్దు, లైవ్ లో కొట్టుకోవద్దు. నాకు తెలియదు. కదా ఐ లైక్ దిస్ వ్యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ. నాకు రావట్లేదు. సూపర్, భలే ఉంది ఎఫెక్ట్. నాకు రావట్లేదు. లవ్లీ. వావ్. ఇంకా సుబ్బు ఎంత హ్యాపీ ఉంది తెలుసా ఇప్పుడు చూసాక. అందరూ ప్రశాంత్ ని శివన్న వదిలేశాడు మంది. ఆమె చూసారా, సుబ్బు ఫైటింగ్ ఫర్ పల్లవి ప్రశాంత్ కేసు అనేసి వచ్చింది, అది చూసారా? రీల్ ఇచ్చేయండి, నా రీల్ ఇచ్చేయండి అని చెప్తాను. ఎవరు? ప్రశాంత్ పల్లవి. మీరు మాట్లాడుకోండి. లైవ్ స్ట్రక్ అవుతుంది తేజ. ట్రాఫిక్ జామ్ అయిపోయింది తేజ, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కేసు లేదు. బాగున్నా అన్న, బాగున్నా, చాలా బాగున్నా. అందరికి మిస్ అవుతున్నా. ఈ రోజు కూడా మాట్లాడదాం అని అనుకున్నా గానీ మీరు బిజీ ఉన్నారు ఆ టైంలో, సో అందుకే. పాత ప్రశాంత్ కాదు ఇక్కడ, ఇది కొత్త ప్రశాంత్. చూడు, ఇది బియర్డ్ కూడా లేదు. అసలు వచ్చిన తర్వాత కలవటం. ఒక రోజు నైట్ ఇంటికి వెళ్ళా నేను, నెక్స్ట్ డే ఎవరు ఇంటికి వెళ్ళా. నెక్స్ట్ డే ఇబ్బంది అయింది. 2 days లో బయటకు వచ్చేసిండు. చూడండి తేజకి, చూడండి ఈ టైంలో కూడా సర్దుకున్నారు హెయిర్ కి. నాకు ఫోన్ చేసి మాట్లాడి చెప్పండి. ఎవరు ఎందుకో చెప్పు. వాడు నీ నెంబరే లేదు తేజ, నీ నెంబరే లేదు. నైనియా భయపడి ఉంటది అన్నయ్యలాగా ఉంటది. బిగ్ బాస్ లో నువ్వు అందరికి అన్నయ్యో బాబాయో. ఎందుకు సుబ్బు ఎందుకు వీడియో కాల్ చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ నీలానే ఉంటా అంట, అందుకే ఒకసారి గుర్తొచ్చినప్పుడు చేస్తుంది. అది సేమ్ టు సేమ్ పాజిటివ్ వైబ్స్ రా. నీకు ఒకటి చెప్తా, ప్లీజ్ ఫాలో అవ్వా. ఒకటే 2 చెప్పవా? ఫాలో అవ్వాలి అనిపిస్తే ఫాలో అయితా. అడుగు క్యూట్ బాయ్
కొంచెం బ్యాక్ వెళ్ళరు తేజ, అంత క్లోజ్ అప్ వద్దు మాకు, ఇబ్బందిగా ఉంది. ఇదేనా పర్లేదు. సిగ్గుపడుతున్నారు అబ్బా, అబ్బా వావ్, చాలా హ్యాపీగా ఉంది అందరికి చూసాక. సీరియస్లీ ఓ యావర్ వాళ్ళ బ్రదర్స్. ఈ రోజు యాక్చువల్లీ యావర్కి కలిసిన నేను టీవీ నైన్ ఇంటర్వ్యూ ఉండే ఆ టైంలో. ఇంకేంటి ఏంట్రా మీరు నాకు వదిలేసి వెళ్ళిపోయారు కదా శివన్ నా దగ్గరికి. ఉంది మీ ఇద్దరికి ఉంది కూడా తెలీదు. నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను తెలుసా. ఇప్పుడు 1 hour ముందు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నా. వాళ్ళకి అసలు వాళ్ళు చెప్పలేదు నాకు. కత్తి ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేయండి. ఓకే కాల్ అయిపోయిన లొకేషన్ ఎప్పుడా పల్లవి మాట్లాడు. పల్లవి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మస్తు సంతోషంగా ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం అది అయిపోయింది. దాని గురించి కూడా చెప్పు. నీ వల్ల అయిందా లేకపోతే అది అనుకోకుండా జరిగిందా, పొరపాటున జరిగిందా? అనుకోకుండా జరిగింది. ఎవరైతే నా వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ క్షమాపణ కోరుతున్నా. ఈవెన్ పోలీస్ శాఖకు కూడా ఏమైనా ఇబ్బంది అయితే వాడి తరఫున మేమందరం కూడా వాడి తరఫున పోలీస్ శాఖ వారికి చెప్పేస్తే పొరపాటున జరిగింది అది. ఆ ఇష్యూలో అది కావాలని చేసింది కాదు, ఆ టైంలో అలా జరిగింది. ప్లీజ్ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మేమందరం కూడా డిపార్ట్మెంట్ రూల్స్ అనుకూలంగా ఉండే బతికే సిస్టమే గానీ ఎక్కడా కూడా ప్రశాంత్ అలాంటివి చెయ్యడు. నాకు నమ్మకం. చేస్తే ఆ కలర్ పోయేది. ప్లీజ్ డిపార్ట్మెంట్ మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి. ఎస్పీ గారు, సిఐ గారు అందరూ మీరు విఘ్నత పొరపాటు ఆలోచించి ప్రశాంత్ అటువంటి వాడు కాదు. మేము ఎప్పుడు మీకు ఏ క్షణం రమ్మన్నా ప్రశాంత్ దగ్గరికి వస్తాడు. నేను కూడా వస్తాను, వాడెక్కడే కాదు, మేము ఇద్దరం వస్తాం. మా స్పై టీం మా స్పైన్ వస్తుంది, అందరు వస్తారు. అందరు వస్తారు. మీకు ఏ విధంగా అయినా సరే ప్రజలకి ఎటువంటి మీరు మా ద్వారా చెప్పాలని మేము అందరం మేము కలుస్తాం సార్. డీసీపీ సార్, అలాగే సిఐ గారు జరిగిన అసౌకర్యానికి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద లాయర్స్ అందరూ ఎవరైతే బెయిల్ కోసం బెయిల్కి గారికి అలాగే ప్రయత్నించిన అందరికి కూడా ధన్యవాదాలు. మా సుబ్బుకు తెలుసు, మా సుబ్బు చెప్పినట్టు బెయిల్ ఇచ్చేయండి సార్, ఇచ్చేసేయండి.